విశాఖలో నిర్వహించనున్న అంతర్జాతీయ యోగా దినోత్సవానికి సర్వం సిద్ధమైంది. దేశ ప్రధాని నరేంద్ర మోడీ ముఖ్య అతిథిగా పాల్గొంటున్న ఈ కార్యక్రమానికి అత్యంత భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. 20వ తేదీ నుంచి విశాఖ వీవీఐపీల పర్యటనతో బిజీగా మారుతుంది. యోగా డేపై మా విశాఖ ప్రతినిధి అనురాధ స్పెషల్ రిపోర్ట్ను ఇప్పుడు చూద్దాం. విశాఖ వేదికగా నిర్వహించనున్న యోగాంధ్ర కార్యక్రమానికి విశాఖపట్నంలో అన్ని ఏర్పాట్లు కూడా పూర్తవుతున్నాయి. దేశ ప్రధాని నరేంద్ర మోడీ ప్రధాన అతిథిగా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న నేపథ్యంతో పాటు ప్రపంచ రికార్డును నెలకొల్పే విధంగా ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తుంది. స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏర్పాట్లన్నింటినీ కూడా పరిశీలిస్తున్నారు. ప్రస్తుతం నేను విశాఖపట్నం బీచ్ రోడ్లో ఏదైతే ప్రధాన వేదిక ఉందో ఆర్కే బీచ్ నుంచి భీమిలి బీచ్ వరకు 26 కిలోమీటర్ల పొడవున యోగా దినోత్సవం రోజు 21వ తేదీ ఉదయం యోగాసనాలతో ప్రముఖులు అలాగే ముఖ్య అతిథులు 5 లక్షల మంది ప్రజలు ప్రత్యక్షంగా ఈ కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు. దీనికి సంబంధించి బీచ్ రోడ్లో ఏర్పాట్లన్నీ కూడా పూర్తయ్యాయి. మనం చూస్తున్నాము ఎక్కడికెక్కడ బ్యారికేడ్స్ వేసి కంటైనర్ క్యాబిన్స్ ని నిర్మిస్తా ఉన్నారు. ఎందుకనంటే పెద్ద ఎత్తున ప్రజలు ఇక్కడికి చేరుకోవడం, నేరుగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న నేపథ్యంలో అత్యంత సెక్యూరిటీ మెజర్స్ అయితే తీసుకుంటూ ఉన్నారు. 10,000 మంది పోలీసుల భద్రతను కూడా కల్పిస్తూ ఉన్నారు. అలాగే బీచ్ రోడ్ లో చూసుకుంటే కనుక ఈ క్యాబిన్స్ అంటే ఇప్పుడు ఇక్కడ ఇదే ఏదైతే ఉందో ఈ స్క్రీన్స్ అన్ని కూడా అంటే డిజిటల్ స్క్రీన్స్ ని ఎక్కడికక్కడ ఏర్పాటు చేస్తున్నారు. ఈ డిజిటల్ స్క్రీన్స్ ద్వారా ప్రతి ఒక్క కిలోమీటర్కి కూడా ఒక డిజిటల్ స్క్రీన్ క్యాబిన్ అనేది ఏర్పాటు చేస్తూ ఉన్నారు. వీటిలన్నింటినీ కమాండ్ కంట్రోల్ రూమ్స్ ద్వారా మొత్తం ఇక్కడున్న బీచ్ రోడ్ అంతటినీ కూడా పర్యవేక్షించే విధంగా ఏర్పాట్లన్నీ కూడా పూర్తి చేస్తూ ఉన్నారు. మరోవైపు చూసుకుంటే కనుక ఇప్పటికే బీచ్ రోడ్లో మనం విజువల్స్లో చూడొచ్చు కంటిన్యూగా మొత్తం ఏదైతే బీచ్ రోడ్ అంతటినీ కూడా ఇప్పటికే భద్రతా దళాలు తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. క్యాబిన్స్ అన్ని కూడా నిర్మించుకుంటూ వెళ్తున్నారు. ఇవన్నీ కూడా 26 కిలోమీటర్ల పొడవున భీమిలి బీచ్ రోడ్ వరకు కూడా ఈ మొత్తం క్యాబిన్స్ అన్నింటినీ కూడా నిర్దేశిత ప్రాంతాలుగా నిర్ణయించారు. అలాగే ఈ క్యాబిన్స్ లోకి ప్రజల్ని తీసుకొచ్చే ముందు వాళ్ళని బస్సుల ద్వారా ఇక్కడ తీసుకొచ్చి వాటిలన్నింటినీ కూడా ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. అయితే ఇప్పటికే ఈ బీచ్ రోడ్ అంతటినీ కూడా పూర్తి స్థాయిలో భద్రతా వలయంలోకి తీసుకోవడం జరిగింది. దీంతో యాంటీ డ్రోన్ జోన్ గా కూడా దీన్ని ఆల్రెడీ ప్రకటించడం జరిగింది. అంటే బీచ్ రోడ్ మొత్తాన్ని కూడా 17వ తేదీ నుంచి 21వ తేదీ మధ్యాహ్నం వరకు కూడా రెడ్ జోన్ గా ప్రకటిస్తారు. ఇక్కడ ఎటువంటి డ్రోన్స్ ని ఎగరవేయడం ఉండదు. అలాగే మిగిలిన భద్రతా వ్యవహారాలన్నింటినీ కూడా అటు ప్రధానమంత్రి భద్రతా దళాలు ఇటు సిటీ పోలీస్ ఇదంతా కూడా చాలా అత్యంత ప్రతిష్టాత్మకంగా భద్రతా ఏర్పాట్లను అయితే మాత్రం పూర్తి చేస్తా ఉన్నారు. ఏది ఏమైనా విశాఖపట్నంలో యోగాంధ్ర కార్యక్రమాన్ని అత్యంత విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లని కూడా పూర్తి చేస్తున్నారు. విశాఖ వేదికగా ఈ నెల 21వ తేదీన నిర్వహించనున్న యోగాంధ్ర ఈవెంట్కి ఏర్పాట్లు పూర్తవుతున్నాయి. ఆర్కే బీచ్ లో ప్రధాన వేదిక వద్ద దేశ ప్రధాని నరేంద్ర మోడీతో పాటు ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రధాన అతిథులుగా పాల్గొంటారు. ఇందుకోసం ఇప్పటికే వేదికలు సిద్ధమయ్యాయి. ప్రధాన అతిథితో పాటు 5 లక్షల మంది ప్రజలు నేరుగా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. దీంతో మొత్తం అధికార యంత్రాంగం, ప్రజాప్రతినిధులు విశాఖలో కేంద్రీకృతమయ్యారు. 10,000 మంది పోలీసులతో భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక ప్రధాని భద్రతా దళాలు ఇప్పటికే విశాఖ చేరుకున్నాయి. ఆర్కే బీచ్ నుంచి భీమిలి వరకు రెడ్ జోన్ గా ప్రకటించారు. 4 రోజుల పాటు డ్రోన్ కూడా నిషేధిస్తూ ఆదేశాలు జారీ చేశారు. ప్రధానితో పాటు ముఖ్య అతిథులు అంతా 20వ తేదీ నుంచి 21వ తేదీ మధ్యాహ్నం వరకు విశాఖలోనే బస చేస్తున్న నేపథ్యంలో ప్రత్యేక సెక్యూరిటీ మెజర్స్ ని పాటిస్తున్నారు. యాక్చువల్గా యాజ్ ఏ కామన్ పీపుల్గా యోగా అనేది అందరికీ ఇంపార్టెంట్. నరేంద్ర మోడీ గారు ఎప్పటి నుంచి అయితే స్టార్ట్ చేశారో అప్పటి నుంచి కూడా చాలా ఘనంగా నిర్వహిస్తున్నారు. యాజ్ ఏ త్రూ టీవీ ద్వారా కానీ ఇవన్నీ ఇప్పుడు అలాంటిది ఇప్పుడు ఒక బ్యూటిఫుల్ మూమెంట్ వైజాగ్లో రావడం మనందరికీ చాలా గర్వకారణం. ఎందుకంటే వైజాగ్ ప్రతిదిక్క ఎంత పాపులర్ అవుతుంది అండ్ మనకి చాలా నిధులు కూడా పెట్టుబడులు వస్తున్నాయి. ఇది ఒక ఇది అవుతుంది యువతకి కూడా అండ్ చిన్నపిల్లల నుంచి వృద్ధుల వరకు ప్రతి ఒక్కరికి యోగా అనేది చాలా అవసరం. సో ఈ యోగా దినోత్సవాన్ని అందరం ఉపయోగించుకొని పాల్గొంటే చాలా అందరికీ బెనిఫిట్గా ఉంటుంది. అండ్ దీనికోసం ఏర్పాట్లు ఎప్పటి నుంచో చాలా వరకు ముందస్తు చర్యలు చాలా వరకు తీసుకుంటున్నారు అండ్ చాలా బాగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ అన్నిటి ద్వారా మనం కూడా రిజిస్ట్రేషన్ త్రూ పోర్టల్స్ ఇవన్నిటిని చాలా ఈజీ చేశారు. సో అందరం నిర్వహించుకుని అండ్ దీనికోసం గాను చాలా మంది మ్యాట్లు కానీ అండ్ టీషర్ట్లు కానీ చాలా 100 కోట్లు పెట్టి ఖర్చు చేసి గవర్నమెంట్ మన కోసం చేస్తున్నారు. సో దీన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలి కోర్సు.
మరోవైపు ఈ కార్యక్రమానికి భారీగా ప్రజలను తరలిస్తున్న నేపథ్యంలో 2,500 బస్సులు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రజలను ప్రధాన వేదిక వద్దకు తరలించేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాట్లు చేస్తున్నారు. 20వ తేదీ మధ్యాహ్నం నుంచి నియోజకవర్గాలు బస్సులు చేరుకుని జన సమీకరణ చేస్తున్నారు. ప్రభుత్వం ఏర్పాట్లు చేసిన వాహనాలు మాత్రమే అనుమతిస్తున్నారు. ప్రైవేటు వాహనాలు 2 వేదికల దగ్గరికి అనుమతించరు. మరోవైపు నగరం మొత్తం ట్రాఫిక్ మళ్లింపులు చేస్తున్నారు. ప్రధాన అతిథులు ప్రోటోకాల్ వెహికల్స్ మాత్రం నిర్దేశిత రోడ్స్లోకి అనుమతిస్తారు. ప్రజలు 2 రోజుల పాటు అత్యవసర అవసరాల నిమిత్తం మాత్రం ప్రయాణాలు చేయాలని జిల్లా యంత్రాంగం సూచిస్తోంది. అష్టదిగ్బంధనంలో ప్రత్యేక భద్రతా వలయంలో యోగా ఆంధ్ర కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా ప్రభుత్వం నిర్వహిస్తోంది. ప్రపంచ రికార్డు సైతం నెలకొల్పడం లక్ష్యంగా ఈ బిగ్ ఈవెంట్ ను విశాఖ సాగర తీరంలో జరగనుంది. యాజ్ ఎ వైజాగిటీగా చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నానండి. ఇది ప్రౌడ్ మూమెంట్ కూడా ప్రతి ఒక్క వైజాగ్లో ఉన్న సిటిజన్. ఎందుకంటే ఇంటర్నేషనల్ యోగా డే అనేది మనకి ఆల్రెడీ ఈ నెల మొత్తం కూడా ప్రతి ప్రభుత్వ అధికారులు కానీ స్వచ్ఛంద సంస్థలు కానీ అందరూ కూడా ప్రతి వార్డుల్లోని ఏరియాలోని యోగా ఆవశ్యకతపై, ఎందుకంటే సో మన ప్రధానమంత్రి చాలా ప్రెస్టేజియస్గా తీసుకొని మన దేశం మొత్తంలో మన నగరాన్ని సెలెక్ట్ చేసి దీన్ని అంటే ఒక ప్రత్యేక వేదికగా ఎంచుకోవడం అనేది చాలా గొప్ప విషయం. దీన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత మన అందరిపైన కూడా ఉంది. సో ఆల్రెడీ ఇప్పటికే గవర్నమెంట్ అధికారులు అలాగే మన కలెక్టర్ ఆఫీస్ నుంచి కలెక్టర్ గారు కానీ ఇతర ప్రజాప్రతినిధులు కానీ అందరూ కూడా వాడల వీధిల ఈ యొక్క యోగా పైన మన ఆరోగ్యం మన బాధ్యత, యోగా చేయండి ఆరోగ్యంగా ఉండండి అన్న ఒక నినాదంతో ఇప్పటికే ప్రజల్లోకి చాలామంది ముందుకు తీసుకెళ్లారు. దీంతోపాటు త్రూ హెచ్ఎంటీవీ ద్వారాగా నేను కోరుకునేది ఏంటంటే చాలామంది ఇప్పటికీ రిజిస్ట్రేషన్ అయ్యారు. సో ఆ లింక్స్ పంపిస్తున్నప్పటికీ కూడా చాలామంది ఏంటంటే ఎందుకంటే ఆ రిజిస్ట్రేషన్ ఏదైతే అవుతుందో దాన్ని బట్టి మన కౌంట్ అనేది ఎంతమంది ఇప్పటి వరకు రిజిస్టర్ అయ్యారు, ఎంతమంది వస్తున్నారు, ఇతర సదుపాయాలు కానీ అవన్నిటికీ అది చాలా ఇంపార్టెంట్. సో ఆ రిజిస్ట్రేషన్ కూడా యువత ముందుకు రావాలి. యువతే కాకుండా అందరూ కూడా, ఎందుకంటే యోగా అనేది ఆరోగ్య రీత్యా చాలా రీజన్స్ ఉన్నాయి. మనకి ఏమైనా హెల్త్ కాంప్లికేషన్స్ ఉన్నా ఏమున్నా అవన్నీ కూడా ఈ యొక్క యోగా చేసే ఆసనాలు బట్టి ఒక్కొక్క ఆసనంకి ఒక్కొక్క ఇది కూడా ఉంటుంది బ్రీఫ్. అంటే స్పాండ్లైటిస్ పెయిన్ కానీ నెక్ పెయిన్, బ్యాక్ పెయిన్ నుంచి ఇబ్బంది పడుతున్న వాళ్ళు కానీ వీళ్ళందరికీ చెప్పుకుంటూ పోతే రకరకాల ఆసనాలతో ఇవన్నిటికీ చక్కటి రెమెడీ. సో రికార్డులు గిన్నీస్ బుక్లు ఇవన్నీ పక్కన పెడితే మనకి మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే మనందరం ఆరోగ్యంగా ఉండాలి ఒక కాన్సెప్ట్. సో దీనికి ప్రతి ఒక్కరు కూడా ముందుకు వచ్చి విశాఖపట్నంలో నిర్వహిస్తున్న యోగాంధ్ర కార్యక్రమానికి పెద్ద ఎత్తున ప్రజలు ప్రత్యక్షంగా ఈ వేదికలో పాల్గొంటున్న నేపథ్యంలో ప్రజలందరినీ కూడా సభా ప్రాంగణం దగ్గరికి చేర్చివేసేందుకు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. అందులో భాగంగా మొత్తం 2,500 బస్సుల్ని సిద్ధం చేస్తా ఉన్నారు. ఈ బస్సులన్నింటిలోని కూడా ప్రజలందరినీ కూడా ఆర్కే బీచ్ నుంచి భీమిలి బీచ్ వరకు తరలిస్తారు. అయితే వాళ్ళందరూ కూడా ఎలా రావాలి, ఎవరెవరు కంటైనర్స్ దగ్గరికి వాళ్ళు ఎలా చేరుకోవాలి అనేది ఆ బస్సుల మీద ఒక క్యూఆర్ కోడ్ని ఏర్పాటు చేసి దాని ద్వారా ఒక సచివాలయం సిబ్బందిని వాళ్ళకి ఇన్ఛార్జీలుగా బస్సెస్లో వచ్చే ప్రజలకు కంటైనర్స్ వైజ్గా నెంబర్లు ఇచ్చి వాళ్ళని ఇన్ఛార్జీలుగా నియమించి మొత్తం ఈ కార్యక్రమానికి జన సమీకరణ చేసేదానికి ఏర్పాట్లన్నీ కూడా చేస్తూ ఉన్నారు. అయితే 5 లక్షల మంది ప్రజలు ప్రత్యక్షంగా ప్రధాని నరేంద్ర మోడీతో పాటు రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చిన అందరూ ప్రజాప్రతినిధులు అలాగే 40 దేశాల నుంచి వస్తున్న డెలిగేట్స్తో ప్రత్యేకంగా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. కాబట్టి ప్రజలకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇక్కడికి వచ్చి ఎవరైతే రిజిస్ట్రేషన్స్ చేసుకున్నారో వాళ్ళందరినీ కూడా ఆ మొత్తం ఉదయం 5 గంటల నుంచే ఆ క్యాబిన్స్ లోకి చేర్చే విధంగా ఏర్పాట్లన్నీ కూడా చేస్తున్నారు. 20వ తేదీ మధ్యాహ్నం నుంచే మొత్తం బస్సులన్నీ కూడా ఆయా నియోజకవర్గాలకి చేర్చుతారు. అక్కడి నుంచి ప్రజలందరినీ కూడా సమీకరించుకొని తీసుకొచ్చి ఆర్కే బీచ్ దగ్గర ఉదయం 21వ తేదీ ఉదయం తెల్లవారుజామున బస్సుల్లో వాళ్ళందరినీ కూడా ఆ కంటైనర్స్ దగ్గరికి చేరుస్తారు. అయితే ఏదైతే ప్రజలకి నెంబరింగ్ ఇచ్చి బ్లాక్స్ ఏర్పాటు చేశారో ఆ బ్లాక్స్కి ఆ బస్సులకు కూడా అదే నెంబరింగ్ ఇచ్చి ఒక క్యూఆర్ కోడ్ని కూడా ఇస్తారు. ఆ విధంగా ప్రజలు ఎవరికి కూడా ఇబ్బంది కలగకుండా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా వాళ్ళందరినీ సేఫ్గా తీసుకొచ్చి మళ్ళీ సేఫ్గా తిరిగి తమ ప్రాంతాలకి చేర్చే విధంగా ఏర్పాట్లు అయితే మాత్రం చేస్తున్నారు. దీంతో పెద్ద ఎత్తున విశాఖపట్నంలో పాటు పరిసర ప్రాంతాలన్నిటి నుంచి కూడా అంటే పొరుగు జిల్లాల నుంచి కూడా పెద్ద ఎత్తున ప్రజల్ని ఇక్కడికి సేకరించేందుకు ఏర్పాట్లన్నీ కూడా పూర్తి చేశారు. అందుకోసం 2,500 బస్సుల్ని సిద్ధం చేశారు. ఒక పక్క ఆర్టీసీ బస్సులతో పాటు మరోపక్క ప్రైవేట్ బస్సుల్ని కూడా స్కూల్ బస్సుల్ని అలాగే ప్రైవేట్ వెహికల్స్ని ట్రావెలర్స్ని
సిబ్బందిని వీళ్ళందరినీ కూడా తీసుకొని వస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లోని బీచ్ రోడ్లో ప్రైవేట్ వాహనాలని మాత్రం అనుమతించేది లేదు అని ముందే ప్రకటించారు. ఖచ్చితంగా ప్రభుత్వం ఏదైతే ఏర్పాటు చేస్తుందో ఆ వాహనాల ద్వారానే ప్రజల్ని ఆర్కే బీచ్కి తరలిస్తారు. ప్రధాని సభ అయిన తరువాత మళ్ళీ తిరిగి వాళ్ళు సేమ్ ఏ క్యాబిన్స్ ద్వారా వాళ్ళు ఆ బస్సెస్ని ఆ క్యూఆర్ కోడ్ని కేటాయించారో అక్కడికి వెళ్తే కనుక మళ్ళీ వాళ్ళందరినీ కూడా అదే బస్సుల్లో తిరిగి వాళ్ళ ప్రాంతాలకి చేర్చవేసే విధంగా ఏర్పాట్లన్నీ కూడా చేస్తున్నారు. దీంతో మొత్తానికి దేశ ప్రధాని విశాఖపట్నం వస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న యోగాంధ్ర కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి. దాదాపుగా విశాఖపట్నం వేదికగా జరుగుతున్న ఈ కార్యక్రమం ప్రపంచ రికార్డుని నెలకొల్పుతున్న నేపథ్యంలో అన్ని ఏర్పాట్లని చాలా ప్రతిష్టాత్మకంగా చేస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వం. వీడియో జర్నలిస్ట్ దానిష్తో అనురాధ, HM టీవీ, విశాఖపట్నం.